పంచభూతాల్లో ఒకటైన పృథ్వీలింగంగా పిలువబడే శివకంచిలో ఉండే ఏకాంబరేశ్వర లింగం యొక్క పవిత్ర కథ తెలుసుకుందాం. ఒకసారి శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి సరదాగా వెళ్ళి శివుడు కళ్ళు మూస్తుంది. దీనివల్ల భూమి చాలా సంవత్సరాలు అంధకారంలోకి వెళ్ళిపోతోందని పరమేశ్వరుడు ఆగ్రహంతో పార్వతీదేవిని శివుడి నుంచి దూరం అవ్వమని శపిస్తాడు. పార్వతీదేవి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కొంత ఇసుకను తీసి శివలింగం తయారు చేసి 3500 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసింది. పరమశివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి అక్కడ ఉండేటువంటి వేదవతి నదిలో వరదలు వచ్చేలాగా చేస్తాడు. ఆ వరదల వల్ల పెద్ద ఎత్తున నీళ్లు పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశాన్ని ముంచబోతాయని తెలుసుకొని భయమెరుగని ఆ తల్లి భయపడి కంపా కంపా అరిచింది. ఆ రోజు నుంచి ఆ వేదవతి నదికి కంపా నది అని పేరు వచ్చింది. కంపా నది ప్రవాహానికి శివలింగం కొట్టుకుపోతోందని భయపడి పార్వతీదేవి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకుంటుంది. అలా పార్వతీదేవి చేతి కంకణ ముద్రలు శివలింగం మీద పడ్డాయి. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం మీద ఈ ముద్రలు ఉన్నాయని చెప్తుంటారు. ఓం నమః శివాయ.